హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇంకా హీరో భోజనం అయిన తర్వాత అక్కడ నుండి బయలుదేరతాడు. ఇక్కడేమో వీళ్ళ ట్రైనింగ్ అయిపోతుంది. జిహేకి ఫుల్గా ఆకలేస్తుంది కాబట్టి ముందు తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. ఇంకొంచెం సేపు ఉంటే నేను ఆకలికి అక్కడే పడిపోయేదాన్నేమో అని అంటుంది జిహే. అలా వాళ్ళ మాటల మధ్యలో ట్రైనింగ్ ఎలా ఉండింది, యూన్జీ ఇలాంటి ట్రైనింగ్కి రావడం ఫస్ట్ టైం అనమాట. అదే విషయమే చెప్పి తను చాలా స్మార్ట్ కానీ నా గురించి ఎక్కువ విశేషాలు తనకి తెలియదు అని అంటుంది జిహే. నీ గురించి నాకెందుకు తెలియదే, నాకు నీ గురించి అన్నీ తెలుసు అని అంటుంది. ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అంటూ గాంగ్, నేను కూడా చేయి కడుక్కొని వస్తాను అంటూ జివాన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అంతలో కరెక్ట్గా ట్రైనింగ్ అయిపోయిందా, ఇంకా కలిసి బయలుదేరదామా అని అడగడానికి హీరో కాల్ చేస్తాడు. అది గమనించిన మన జిహే ఆ ఫోన్ని తీసుకొని కాల్ కట్ చేసేస్తుంది. ఎందుకు కాల్ కట్ చేసింది తిను అని అనుకుంటాడు మన సుగ్జీ. అంతలో హీరోయిన్ వస్తుందని గమనించి ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని తన దగ్గరే పెట్టేసుకుంటుంది. ఇంకా బయలుదేరదామా అని అన్న వెంటనే, ఇప్పటిదాకా అంత ఆకలేస్తుంది అంటున్నావు, కనీసం కొంచెం కూడా సరిగా తినలేదు, ఇప్పుడే బయలుదేరదామా అని అంటే, అవును నాకు లేట్ అయితే మళ్ళీ కష్టం, వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి, నేను బయలుదేరుతాను అంటూ బిల్ కట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది మన జిహే. అలా హీరోయిన్ కాల్ కట్ చేసిందని అనుకొని 18 years బ్యాక్ ఎలా అయితే తను కాల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా కాల్ కట్ చేసేసిందో అదే గుర్తొస్తుంది మన హీరోకి. ఇంకా హీరోయిన్ గాంగ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటారు. బస్ స్టాప్కి వెళ్ళే ముందు ఎలాగో వెదర్ కూడా బాగుంది, ట్రైనింగ్ తొందరగా అయిపోయింది, ఇంకొంచెం సేపు ఉండి అప్పుడు ఇంటికి వెళ్దామా అని అడిగితే సరే అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక చోటికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ చాలా మంచి మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ మాటల మధ్యలో, మీకేమంటే ఇష్టం, అప్పుడు కోలా తొక్బుకి ఇవన్నీ ఇష్టమని చెప్పారు, ఇంకా ఏమైనా ఇష్టమైన విషయాలు ఉన్నాయా అని అంటే, అవి నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అంటుంది. అవును, అప్పుడు నేను ఇంకా అప్పటికి బీర్ తాగలేదు కాబట్టి అప్పటి వరకు జరిగినవన్నీ నాకు బాగా గుర్తున్నాయి అని అంటాడు. నువ్వు ఇప్పుడు ఒక మంచి మనిషివయ్యావు అని అంటుంది మన యూన్జీ. ఎంత కష్టంగా ఉన్నా దాన్ని చాలా బాగా ఎదుర్కొన్నావు అని మన హీరోయిన్ అన్న వెంటనే, అందుకు ధైర్యాన్ని ఇచ్చింది మీరే, నేను స్విమ్మింగ్ అంటే నాకు ఇంకా వదిలేసుకోవాలన్నా పర్లేదు అని అనుకునేటట్లు బయటికి బిహేవ్ చేశాను, కానీ అది ఎంత కష్టంగా ఉండిందో నాకు మాత్రమే తెలుసు. కానీ మీరు అప్పుడు ఆ కష్టాలు చెప్పుకునేటప్పుడు నాలాంటి కష్టాలు ఈఎంఐ కూడా ఉన్నాయి, కాబట్టి ప్రపంచంలో ఇలాంటి కష్టాలు ఫేస్ చేస్తుండేది నేను ఒక్కడనే కాదన్న విషయం అర్థమైంది. నాకు మీరు కూడా తోడుగా ఉన్నారన్న ధైర్యం వచ్చింది. అందుకే మీ ప్రతి మాట గుర్తుంది, మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, మీరంటే అంతే రెస్పెక్ట్ కూడా నాకు అని అన్న వెంటనే అతను ప్రపోజ్ చేయబోతాడన్న విషయం అర్థమవుతుంది. అలా అని ఇన్ని సంవత్సరాలు నేను మీ గురించే ప్రతిరోజు ఆలోచించానని కాదు, నేను వేరే అమ్మాయిల్ని ప్రేమించలేదని కూడా కాదు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసిన వెంటనే నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీరంటే చాలా ఇష్టం అని అంటాడు. అది విన్న వెంటనే చాలా షాక్ అవుతుంది మన యూన్జీ. యాక్చువల్గా ఇలా చెప్పాలనుకోలేదు అని అంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పావు అని అంటే, మీకు కూడా తెలియకుండా మీ మనసులో ఒక ఫీలింగ్ ఉంది, అది మీకు అర్థమయ్యేలోపే నా ఫీలింగ్స్ మీకు చెప్పాలని అనిపించింది, అందుకే చెప్పేశాను అని అంటాడు. మీరు నాకు ఆన్సర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదులేండి, మీ ఆన్సర్ క్లియర్ కట్గా మీ ఫేస్ మీద నాకు అర్థమవుతుంది. నేను ఇంకా మీకు ప్రీమెచ్యూర్ అబ్బాయిలాగా ఒక చిన్న పిల్లాడిలాగానే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నా మనసులో మాట చెప్పాలనిపించింది చెప్పేశాను. దీనివల్ల మన ఇద్దరి రిలేషన్షిప్ ఆక్వర్డ్గా మారదనే కోరుకుంటున్నాను అని అంటాడు. అలా ఉండకూడదని హీరోయిన్తో ప్రామిస్ కూడా చేయించుకుంటాడు. ఇక్కడ హీరో హీరోయిన్కి మళ్ళీ కాల్ ట్రై చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది కాబట్టి కాల్ కనెక్ట్ అవ్వదు. అలా నాకు మీతో పాటు నడుస్తుంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది కాబట్టి సపరేట్ వెళ్ళిపోదామా, నేను కొంచెం సేపు ఉండి ఇంటికి వస్తాను, మీరు ఒకటి ఇంటికి బయలుదేరండి అని చెప్పి చల్లగా ఉంది కాబట్టి తన కోట్ని తీసి హీరోయిన్కి ఇచ్చి వేసుకోమని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు గాంగ్. అప్పుడే హీరోయిన్కి తన దగ్గర తన ఫోన్ లేదన్న విషయం అర్థమవుతుంది. దానికోసం మళ్ళీ రెస్టారెంట్కి వెళ్తుంది, కానీ అక్కడ తన ఫోన్ లేదన్న విషయం వాళ్ళ స్టాఫ్ చెప్తారు కాబట్టి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేస్తుంది.
అలా బస్సులో గాంగ్ గురించి ఆలోచిస్తూ సొగ్జీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పక్క నుండే సొగ్జీ కార్ కూడా వెళ్తుంది. అలా స్కూల్కి వచ్చిన వెంటనే తన బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేస్తుంది. అలా ఇన్ని సంవత్సరాల తర్వాత తను ఫస్ట్ టైం హీరోయిన్ని కలిసిందే గుర్తుకొస్తుంది మన హీరోయిన్కి. దాంతో కాలు తట్టుకొని కింద పడుతుంది. అంతలో అక్కడికి వచ్చిన హీరో తన్ని పైకి లేపడానికి చెయ్యి అందించి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే నువ్వేంటి ఇక్కడ, అప్పుడే వచ్చేసావా అని అడిగితే నువ్వు నా కోసమే వెయిట్ చేస్తున్నావా ఏంటి అని అంటాడు. అలా హీరోయిన్కి నడవడానికి రాక కుంటుకుంటూ వస్తుంటే పట్టుకొని నడవడానికి హెల్ప్ చేస్తుంటే ఎందుకు పట్టుకున్నావు అంటూ విదిలించుకుంటుంది. ఇలా అయితే నువ్వు ఇంటికి రావడానికి రాత్రంతా పడుతుంది కాబట్టి హెల్ప్ చేస్తున్నా, ఎత్తుకొని తీసుకోపోలేను కదా అని అంటాడు. నేను ఎలా అయినా వస్తాను, పాక్కుంటూ వస్తాను, నడుచుకుంటూ వస్తాను, నీకెందుకు, నువ్వు నా గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు, నాకు ఇష్టం లేదని తెలిసినా బలవంతంగా మా ఇంట్లో ఉండడానికి వచ్చావు, ఏవో పిచ్చి పూలను పట్టుకొని దాని మీద పిచ్చి పిచ్చి బెట్లన్నీ కట్టావు, లేక ఇప్పుడు ఆ రోజు నేను తాగుండిన్నాను అది నిజంగానే ఊరికే కట్టిన బెట్ అని చెప్తావా అని అంటే అదేం లేదు, నిజంగానే పూలు పూస్తే మాత్రం మనమిద్దరం డేటింగ్ చేసుకుందాము అని అంటాడు. ఎందుకు నువ్వు నన్ను డేట్ చేయాలనుకుంటున్నావు అని హీరోయిన్ అడిగిన వెంటనే ఆ రోజు తను రాత్రి ఎంతసేపు హీరోయిన్ కోసం వెయిట్ చేశాడో, తను రాకపోతే ఎంత బాధపడ్డాడో గుర్తు రావడంతో అప్పుడేగా రిలేషన్షిప్లో నాకు నువ్వు వద్దు అంటే నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది, అందుకే బెట్ కట్టాను అని అంటాడు. అది విన్న వెంటనే హీరోయిన్కి కోపం వచ్చి నన్ను ఇంతగా ద్వేషించేటప్పుడు, నన్ను అంతగా బాధ పెట్టడానికే డేట్ చేయాలని అనుకునేటప్పుడు ఆ రోజు ఎందుకు అలా బిహేవ్ చేశావు, ఆ రోజు రాత్రి నన్ను ఎందుకు అలా చూసావు అని అన్న వెంటనే హీరో ఏం పాల్కకుండా షాకింగ్గా అలానే నిలబడుకొని ఉంటాడు. ఏమైంది అని చూస్తే ఆ లిల్లీ మొక్కకి నిజంగానే పూలు వచ్చి ఉంటాయి, చెట్టు నిండా పూలుంటాయి. అది చూసిన వెంటనే హీరోయిన్ ఫుల్గా షాక్ అవుతుంది, హీరో కూడా షాక్ అవుతాడు. అప్పుడే హీరోకి ఆ రోజు నైట్ తను హీరోయిన్ని కిస్ చేశాడన్న విషయం గుర్తొస్తుంది. గుర్తు రావడంతో ఇంకా షాక్ అవుతాడు. వెంటనే అదే విషయంగా నీకు జలుబు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది, ఆ రోజు నువ్వు నన్ను కిస్ చేసావు కాబట్టే కదా అని చెప్పబోతూ ఉండంగానే ఆ కిస్ గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను, అలాంటి సిల్లి విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. సరే ఆ విషయం పక్కన పెట్టు, మనం ఇంకో విషయంగా గురించి కూడా మాట్లాడుకోవాలి, పూలు పూచాయి, మరి మన బెట్ ప్రకారం నువ్వు నన్ను డేట్ చేయాలి అని అంటాడు మన హీరో. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి బెట్లన్నీ కాచి ఇప్పుడు దాని ప్రకారంగా నన్ను నేను డేట్ చేయమని అడుగుతావా అని అంటుంది. అన్నీ మాట్లాడుకునే కదా మనం ఆ బెట్ కట్టుకున్నాము, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెంత కష్టంగా అనిపించినా ఇదే నిజం, ఈ రోజు నుంచి మనం డేట్ చేసుకోబోతున్నాము అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. అలా హీరో నవ్వుకుంటూ వచ్చేస్తుంటే మన హీరోయిన్కి ఏమో ఫుల్గా కోపం వస్తుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్లో పిల్లలు, మన గాంగ్, జిహే అందరూ ఆ పూలు పోయడం చూసి కొంతమంది హ్యాపీగా, వీళ్ళేమో సాడ్గా ఫీల్ అవుతారు. అప్పుడే జిహే తన దగ్గరున్న మన యూన్జీ ఫోన్ని చూస్తూ ఉంటుంది. స్టాఫ్ రూమ్లో యూన్జీతో అందరూ పూలు పూచాయి చూసారా, మన చైర్మన్ కూడా చూసింటారా అని అంటే దానికోసమే వెయిట్ చేస్తుంటాడు కదా, చూసింటాడులేండి అని అంటుంది యూన్జీ. మరి అలా అయితే ఇప్పుడు మీరు బెట్ ప్రకారంగా డేట్ చేసుకుంటారా అని అంటే మేము పెద్దవాళ్ళం, పిల్లల్లాగా చిన్న చిన్న బెట్ల ప్రకారంగా డేట్ చేసుకోమంటే ఎలా కుదురుతుంది, అవన్నీ అయ్యే పనులు కాబలేండి అని అంటుంది యూన్జీ. మీకు చైర్మన్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదా, అలాంటి ఛాన్స్ పోగొట్టుకోకండి అని అంటున్నా నాకేం ఇష్టం లేదు అని అంటూ ఉండంగానే జిహే వాళ్ళు చిన్నపిల్లలు కాదు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి అని అంటుంది. అందులో సువ ఎందుకు, దాంట్లో తప్పేముంది, వీళ్ళిద్దరే కదా బెట్ కట్టింది అని అంటూ ఉండగానే వాళ్ళు గొడవ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడే మన హీరో వచ్చి నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడుంది నీ ఫోన్ అని అడుగుతాడు. నా ఫోన్ పోయింది అని అంటుంది. సరే స్కూల్ అయ్యాక ఏమైనా పని ఉందా నీకు అని అడుగుతుంటే ఎందుకలా అడుగుతున్నారు అని స్టాఫ్లో ఇతను అడుగుతాడు. ఎందుకంటే డేటింగ్ అని చెప్పబోతూ ఉండగానే లేదు నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి అతనికి అంటూ దగ్గరలో ఉన్న పేపర్లు పట్టుకొని పదండి సార్ మీకు రిపోర్ట్ ఇస్తాను అంటూ హీరోని లాక్కొని అక్కడ నుండి వచ్చేస్తుంది. దాంతో వీళ్ళందరూ షాక్ అయి నవ్వుకుంటారు.
అప్పుడే హీరోకి రిపోర్ట్స్ అందజేయడానికి రూమ్లోకి వచ్చిన మన పిఏ వీళ్ళిద్దరు లోపలికి పరిగెత్తుకుంటూ రావడం గమనించి దాక్కుంటాడు. ఏంటి అసలు నువ్వు అలాంటి పిచ్చి బెట్లను పట్టుకొని నన్ను నిన్ను డేట్ చేయమని అడుగుతావా అని అంటే, పిచ్చి బెట్టనేముంది, ఇద్దరం మాట్లాడుకునిందే కదా, ఒకవేళ నువ్వు ఇలా తప్పించుకోనని అనుకున్నప్పుడు అసలు బెట్టికి ఒప్పుకొని ఉండకుండా ఉండాల్సింది. అంతేకాని ఇప్పుడు తూచ్ నేను చేయను, నేను ఒప్పుకోను అంటే ఎలా? నేను రూల్స్ ఫాలో అవుతున్నాను కాబట్టి నువ్వు కూడా రూల్స్ని ఫాలో అయ్యి నన్ను డేట్ చేయాల్సిందే అని అంటాడు. దానికి బదులుగా నన్ను చనిపోమన్నా చనిపోతాను కానీ నిన్ను డేట్ చేయడం మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ హీరో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా పిఏ పైకి లేచి, సార్ మీకు డేట్ చేయాలనుందా అని అడుగుతాడు. ఇక్కడేమో గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే పిల్లలందరూ, మ్యామ్ సార్ మీకు ప్రపోజ్ చేశారా, డైమండ్ రింగ్ ఇచ్చారా, మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా, మీరు డేటింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నారంట కదా, నిజమేనా అని పిచ్చి పిచ్చి రూమర్లన్నీ విని అవన్నీ నిజమేనా అని మన యూన్జిని అడుగుతుంటే అంతలో అక్కడికి వచ్చిన గాంగ్, కానివ్వండి వెంటనే గేమ్ స్టార్ట్ చేయాలి అంటూ అరుస్తాడు. ఇదంతా రూమ్లో నుండి మన చైర్మన్ గమనిస్తూ ఉంటాడు. మీరు నిజంగానే బెట్ విషయంగా మీరు పెట్టుకున్న రూల్స్నే ఫాలో అవ్వడానికి ఇట్లా చేస్తున్నారా, లేకపోతే డేటింగ్ విషయంగా ఇంత డెస్పరేట్గా ఉన్నారా అంటే, లేదు జస్ట్ బెట్ కట్టాం కాబట్టి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాను నేను అని అంటాడు హీరో. కానీ మీ బిహేవియర్ చూస్తుంటే మీరు డేట్ చేయడానికి చాలా డెస్పరేట్గా ఉన్నట్లే కనిపిస్తుంది. అలా ఉండకండి, మీరు కూడా ఇప్పటి నుండి అలిగినట్లు బిహేవ్ చేయండి. దాంతో ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మన పీటీ టీచర్ గారు కంగారు పడతారు. అలా కంగారు పడి మీ గురించి ఆలోచించి మీ గురించి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే గేమ్ ఫినిష్, మీకు పడిపోయినట్లే అని అనడంతో అవునా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా నెక్స్ట్ డే మన యూన్జి తన క్లాస్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకుపోతూ ఉండగానే సడన్గా మధ్యలో వచ్చి, ఇదిగో పువ్వు, ఇది నాకు నీ మీదున్న లవ్వు అన్నట్టు ఆ లిల్లీ పువ్వునే ఇస్తుంటే, ఏంటి ఈ పువ్వులు ఇవ్వడానికా మధ్యలో ఆపావు అంటూ విసుక్కొని అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా వాళ్ళ క్లాస్లో పిల్లలందరూ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు. అలా నెక్స్ట్ డే మన పీటీ టీచర్ ఇలా హాల్లో వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు హీరో పిలిచినా పలకకపోవడంతో, డార్లింగ్ నేను పిలుస్తుంటే పలకకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని అన్న వెంటనే షాక్ అయ్యి, ఎందుకు అలా పిలుస్తున్నావు అంటూ దగ్గరికి వస్తుంది. ఓహో నీకు ఇలా పిలిస్తే ఇష్టమా అని అన్న వెంటనే లేదు అంటూ తోసేయడంతో మన హీరో పైనుండి కింద పడతాడు. ఇంకా అప్పటి నుండి అలిగినట్లు బిహేవ్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఇంకా వీళ్ళింట్లో ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉంటారు. అప్పటికి ఇంకా చైర్మన్ వచ్చిండడనమాట. అలా వీళ్ళు వచ్చేసరికి గాంగ్ తాతయ్యకి మన యూన్జీకి తినిపిస్తూ ఉంటాడు. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు, మాకు ఆకలేస్తుంది కాబట్టి త్వరగా తినడం స్టార్ట్ చేశాము అని తాతయ్య అంటే, నాకు హెల్త్ బాగాలేదు నేను తినను అంటూ చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం ఇంకా జ్వరం తగ్గినట్లేదు అని అనుకుంటారు. అలా పాపం మన చైర్మన్కి ఇంకా జ్వరం తగ్గలేదేమో, పైగా ఖాళీ కడుపుతో పడుకున్నాడు, ట్యాబ్లెట్లు ఎలా వేసుకుంటాడు అన్న దాంతో జాలిపడి హీరోయిన్ మన హీరో కోసం గంజి చేసుకుని తీసుకెళ్తుంది. అలా డోర్ తీసిన వెంటనే ఎదురుగానే మన హీరో ఫుల్గా నూడిల్స్ లాగిస్తూ ఉంటాడు. యబ్బా కింద అన్నం నాకు వద్దు అని చెప్పి పైకొచ్చి నూడిల్స్ తింటావా దొంగతనంగా అంటూ తీసుకెళ్ళిపోబోతుంటే, ఎందుకు నా కోసమే తీసుకొచ్చావా, నూడిల్స్ ఏం బాలేవు నేను ఇవే తింటాను అని అన్ని లాక్కుంటూ ఉంటే, నేనివ్వను అంటూ హీరోయిన్ లాక్కుంటుంది. దాంతో ఆ వేడివేడి గంజి మొత్తం మన హీరో కాళ్ళ మీద పడుతుంది. అలా ఇంకా వాష్రూమ్లో అతని కాళ్ళకి నీళ్లు పోస్తూ ఉంటుంది మన హీరోయిన్. సరే ఇంకా నీ కోసం కాంప్రమైజ్ అవుతాను, మహా అంటే ఆ లిల్లీ పూలు 2 వీక్స్ మాత్రమే విడిగుంటాయి, ఆ పూలు విడిగి ఉండేంత వరకు మనం డేట్ చేద్దాం, వాడిపోయిన వెంటనే బ్రేకప్ చెప్పుకుందాం, ఓకేనా అని అంటే, ఒకవేళ నేను ఈ ఆఫర్ని రిజెక్ట్ చేస్తే నన్ను ఇలానే సతాయిస్తావా మళ్ళీ అని అడుగుతుంది. అంతేగా మరి అని అంటాడు. అలా అయితే నాకు వేరే ఆప్షన్ లేదు కదా, సరే ఒప్పుకుంటాను అని అంటుంది. అలా అక్కడ నుండి వచ్చేస్తుంటే, సరే రేపు స్కూల్ అయిన తర్వాత మనం డేట్కి వెళ్దాము అని అంటాడు హీరో. సరే డార్లింగ్ అని చెప్పి కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మన హీరో చాలా షాక్ అయిపోతాడు. నెక్స్ట్ డే స్కూల్లో వీళ్ళందరూ కలిసి భోంచేసేటప్పుడు మనం ఈరోజు నైట్ స్టాఫ్ డిన్నర్కి వెళ్దామా, మళ్ళీ ఎవరెవరు వస్తారు అని అడిగితే అందరూ తప్పించుకోవడానికి వాళ్ళ రీజన్స్ చెప్తుంటే, మన హీరోయిన్ కూడా నేను కూడా నాకు ఒక ప్లాన్ ఉంది, మా ఫ్రెండ్ని కలవాలి అని అన్న వెంటనే, జిహే నాకు తెలియకుండా ఏ ఫ్రెండ్ ఉంది అని అడిగితే, కాలేజీలో ఫ్రెండ్లే అని అంటుంది.
కాలేజ్లో ఫ్రెండ్ అని తన పేరు చెప్పడానికి అంత తడబడుతున్నావు, ఎవరా ఫ్రెండ్ అని అడుగుతుంది సువ. దాంతో హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయి ఉంటే, నాకెందుకో లిల్లీ పూల వాసన వస్తుంది అని అంటుంది. అంతలో అక్కడికి మన హీరో వచ్చి వీళ్ళనెవ్వరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయి వేరే టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటే, ఇతనేమో నిజంగానే నువ్వు అసలు చైర్మన్ని డేట్ చేయాలని అనుకోవట్లేదా, అతన్ని అంతగా ద్వేషిస్తున్నావా అని అంటే, అతన్ని డేట్ చేసే బదులు మొత్తం గుండు కొట్టించుకొని టెంపుల్లో జాయిన్ అవ్వమన్నా జాయిన్ అవుతాను అని అంటుంది హీరోయిన్. ఇవే మాటలు నేను ఇంతకుముందు కూడా విన్నాను అని అనుకుంటుంది జిహే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.